హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చడక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అమెజాన్లోని అలాగే ఫ్లిప్కార్ట్లోని కూడా రిపబ్లిక్ డే సేల్స్ స్టార్ట్ అయిపోయినాయి కదా. రకరకాల పేర్లతో తీసుకొచ్చినప్పటికీ కూడా మనకి సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఈ సేల్స్లో మనం పర్చేజ్ చేయకూడనటువంటి స్మార్ట్ టీవీస్ ఏంటి అనేది నేను మీకు చెప్పడం జరుగుతుంది అనమాట. ఎందు గురించి పర్చేజ్ చేయకూడని అని చెప్తున్నానంటే, మనకి 2022లోని అలాగే 2023లో లాంచ్ అయినటువంటి స్మార్ట్ టీవీస్ మీద ప్రైజ్ డ్రాప్ అనేటువంటి చేసి మనకు బాగా కనిపించే విధంగా అయితే ఈ సేల్స్లో సేల్ చేయడం జరుగుతుంది అనమాట. సో అయితే ఫ్రెండ్స్, మనకి 2024లో లాంచ్ అయినటువంటి టీవీస్ మీద కూడా ప్రైజ్ డ్రాప్స్ అనేటువంటి ఉన్నాయి. కాకపోతే అవి మాత్రం బాగా హైలైట్ చేయడం వల్ల మనం అవి మాత్రం కొనేస్తున్నాం. ఇక్కడ మన డబ్బులు అనేటువంటి వేస్ట్ అవడం జరుగుతుంది. సో నేను మీకు ఈ వీడియోలోని మనకు ప్రీవియస్ జనరేషన్ టీవీస్కి అలాగే ప్రజెంట్ 2024లో లాంచ్ అయిన టీవీస్కి కంపేర్ చేస్తూ ఈ వీడియో అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి, మీకు మంచి వ్యాలిడ్ ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. మీరు ఒక మంచి టీవీని అయితే పర్చేస్ చేసుకుంటారు. అదేవిధంగా బయట స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూసి మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో వెంటనే లైక్ చేసేయండి. అదేవిధంగా ఇంకా మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్ 70K సబ్స్క్రైబర్స్కి దగ్గరలో అయితే ఉండడం జరిగింది. ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఎవరైనా వీడియో చూస్తున్న వాళ్ళంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని మీ లవ్ అండ్ సపోర్ట్ని కూడా నాకు తెలియచేయండి. ఫ్రెండ్స్, మన ఫస్ట్ టీవీ వచ్చినప్పటికి సోనీ బ్రావియా X64L అన్నమాట. సో ఈ టీవీ మనకి 2023లో లాంచ్ అయింది. ఇది మన 43 ఇంచ్ మాత్రమే 38,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది అనమాట. దీని యొక్క స్పెక్స్ చూసుకున్నట్టయితే 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతోనే రావడం జరుగుతుంది. ఇది మనకి 6 స్టేజ్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తోనే రావడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో మనకి మోషన్ ఫ్లో XR అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే 4K X రియాలిటీ ప్రోని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీంతో పాటుగా మనకి 20 వాట్ స్టీరియో స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. సో స్పెక్స్ అన్నీ కూడా మనకు నార్మల్గా ఉన్నప్పటికీ ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ కాదని చెప్పడానికి లేదు. పిక్చర్ క్వాలిటీ అంతా కూడా బాగానే ఉంటుంది. సో మీరు ఈ టీవీని పర్చేజ్ చేయడం కంటే సోనీ బ్రావియా 2 అయితే పర్చేజ్ చేసుకోండి. ఇది మీకు ద కిల్లర్ అని చెప్పుకోవచ్చు అనమాట. రెండు టీవీస్ మనం కంపేర్ చేసుకున్నప్పుడు పిక్చర్ క్వాలిటీలో మీరు హ్యూజ్ డిఫరెన్స్ అనేటువంటిది చూడడం జరుగుతుంది. ముఖ్యంగా డీటెయిలింగ్ అనేటువంటిది చాలా మంచిగా ఉంటుంది. అలాగే గేమింగ్ ఆడుకునే వాళ్ళ కోసం కూడా సోనీ బ్రావియా 2 వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అన్నమాట. సో దీని యొక్క స్పెక్స్ రఫ్గా చూసినట్టయితే 4K అల్ట్రా హెచ్డి డిస్ప్లేతోనే రావడం జరుగుతుంది. అలాగే ఇది కూడా 6 స్టేజ్ స్టాండర్డ్ రిఫ్రెష్ రేట్తోనే రావడం జరుగుతుంది అనమాట. ఇందులో మనకి లైవ్ కలర్ అనే టెక్నాలజీ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. మనకి దాంట్లో కూడా లైవ్ కలర్ అయితే ఉంది, బట్ దాంతో కంపేర్ చేసుకుంటే దీంట్లో చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుందని చెప్పుకోవచ్చు. అలాగే మోషన్ ఫ్లో XR ఉంటుంది. అలాగే 4K X రియాలిటీ ప్రో టెక్నాలజీ కూడా ఇందులో ఉండడం జరుగుతుంది. రెండు టీవీస్ కూడా మనకి X1 ప్రాసెసర్తోనే రావడం జరుగుతుంది అన్నమాట. అయితే మనకి డిఫరెన్స్ వల్ల ALLM మోడ్ అనమాట, అంటే ఆటో లో లేటెన్సీ మోడ్లో డిఫరెన్స్ అయితే ఉండడం జరుగుతుంది అనమాట. అలాగే మన సౌండ్ డిపార్ట్మెంట్లో కూడా డిఫరెన్స్ అయితే ఉంది. ఈ స్పీకర్స్ మనకి 20 వాట్తో వచ్చినప్పటికీ కూడా దీని యొక్క టెక్నాలజీ వచ్చినప్పటికీ ఓపెన్ బఫర్ స్పీకర్ని అయితే వాళ్ళు ఆఫర్ చేశారనమాట. ఈ స్పీకర్స్ వల్ల మనకి మంచి లౌడ్నెస్ అనేటువంటిది రావడం జరుగుతుంది. అలాగే ఇది కూడా డాల్బీ డిజిటల్తోనే రావడం జరుగుతుంది అనమాట. సో మన రెండు టీవీస్ని కంపేర్ చేసుకుంటున్నప్పుడు సోనీ బ్రావియా 2 వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి సెకండ్ టీవీ వచ్చినప్పటికి థామ్సన్ నుండి అయితే రావడం జరుగుతుంది. ఇది FA సిరీస్ అనమాట. ఈ సిరీస్ టీవీని అయితే మీరు పర్చేస్ చేయకండి, ఎందుకంటే ఇది 43 ఇంచ్ 16,999 రూపాయలు వీళ్ళైతే సేల్ చేయడం జరుగుతుంది. అది కూడా 2023 వెర్షన్ అనమాట. దీని యొక్క స్పెక్స్ కూడా చూసుకున్నట్టయితే పెద్ద ఏమీ ఉండవు. జస్ట్ మనకు ఫుల్ హెచ్డి డిస్ప్లేతో రావడం జరుగుతుంది. అలాగే మనకు సౌండ్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇది డాల్బీ ఆడియోకి అలాగే డాల్బీ డిజిటల్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇవే దీని యొక్క స్పెక్స్ అనమాట. సో ఈ టీవీని లైవ్గా కూడా చెక్ చేయడం జరిగింది. అంత మంచి ఎక్స్పీరియన్స్ అనేటువంటి ఏమీ కూడా ఉండదన్నమాట. ఒకవేళ మీరు థామ్సన్లోనే వేరే టీవీ తీసుకోవాలనుకుంటే మాత్రం థామ్సన్ ఫోనెక్స్ అయితే మీరు తీసుకోండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అనమాట. ఎందుకు చెప్తున్నానంటే, జస్ట్ మీరు కనుక ఒక్క 5,000 రూపాయలు ఎక్స్ట్రా చేసుకున్నారు అంటే మనకి 20,999 రూపాయలకి ఈ టీవీ రావడం జరుగుతుంది. ఇది కూడా 2023 వెర్షన్ అనమాట. సో ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి QLED డిస్ప్లేతో రావడం జరుగుతుంది. అలాగే మనకి 40 వాట్ స్టీరియో స్పీకర్ అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ఇందులో కూడా మనకి డాల్బీ ఆడియోతో పాటుగా డాల్బీ డిజిటల్ సపోర్ట్ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఓకేనా. నెక్స్ట్ మనకి థర్డ్ టీవీ వచ్చినప్పటికి LG UR7500 అనమాట. ఈ టీవీ కూడా మీరైతే పర్చేస్ చేయకండి. ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ కాదని చెప్పడానికి లేదు. ఇది మన 43 వచ్చినప్పటికి 30,000లో రావడం జరుగుతుంది. 2023 వెర్షన్ ఈ టీవీ కూడా. ఇది మనకి 4K అల్ట్రా హెచ్డి 6 స్టేజ్ రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. అలాగే దీంట్లో ఆల్ఫా 5 6th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ టీవీ కంప్లీట్గా మనకి AI బేస్ అని చెప్పుకోవచ్చు. AI బ్రైట్నెస్ ఉంటుంది. అలాగే AI సౌండ్ ప్రో టెక్నాలజీ కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇది కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ. బట్ మనం 2025లో చూస్ చేసుకుంటున్నాం కాబట్టి దీనికన్నా బెస్ట్ వచ్చినప్పటికీ LG UT18 అయితే మీరు పర్చేస్ చేసుకోండి. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అనమాట UR7500 కంటే. ఎందుకు చెప్తున్నానంటే, మనకి స్పెక్స్ అన్ని కూడా ఒకే రకంగా ఉంటాయి. కాకపోతే డిఫరెన్స్ అలా ఎక్కడ ఉంటుందంటే ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో కంప్లీట్గా చేంజ్ అయిపోతుంది.
ఇది మనకి ఆల్ఫా 5 7th జనరేషన్ ప్రాసెసర్తో ఈ టీవీ రావడం జరుగుతుంది. మీకు అతి త్వరలో దీనికి సంబంధించినటువంటి ఫుల్ రివ్యూని కూడా అప్లోడ్ చేస్తాను. ఆల్రెడీ రికార్డింగ్ అంతా అయిపోయింది. సో ఈ సేల్స్ గురించి అని చెప్పి ఆ వీడియో అయితే ఫోల్డ్ చేయడం జరిగింది అనమాట. సో మనకి ఈ ప్రాసెసర్ పెర్ఫార్మెన్స్ ద బెస్ట్ అని చెప్పుకోవచ్చు. చాలా డిఫరెన్స్ అనేటువంటి నేను నోటీస్ చేశాను. ముఖ్యంగా ఆ వామ్ కలర్ ప్రాబ్లమ్ అంటే కంప్లీట్గా రిమూవ్ అయిపోవడం జరిగింది. అలాగే పిక్చర్ ఇన్ డెప్త్ క్వాలిటీ అనేటువంటిది బాగుంది. అలాగే కాంట్రాస్ట్ కూడా చాలా మంచిగా బ్యాలెన్సింగ్ అయితే అవడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ బ్రైట్నెస్ చాలా బాగా వర్క్ చేస్తుంది ఈ టీవీలో అని చెప్పుకోవచ్చు అనమాట. సో మీరు ఎల్జీలో తీసుకోవాలనుకుంటే మాత్రం UT18 అయితే తీసుకోండి. వన్ ఆఫ్ ద బెస్ట్ టీవీ అనమాట UR7500 కంటే. నెక్స్ట్ మనం ఫోర్త్ టీవీ వచ్చినప్పటికి TCLలో P సిరీస్ అనమాట. చాలా మంది P సిరీస్ టీవీలు పర్చేస్ చేయాలని చూస్తున్నారు. సో మీరు దీని అయితే పర్చేస్ చేయకుండా కంప్లీట్గా స్కిప్ చేసేయండి. ఎందుకు ఇలా చెప్తున్నానంటే దీనికంటే మనకి ద బెస్ట్ టీవీ అయితే ఉండడం జరిగింది. అదే TCL C655 అనమాట. సో రెండింటిలోని కూడా మన స్పెక్స్ వారీగా యాస్టీస్ అయితే ఉండడం జరుగుతుంది. కాకపోతే మనకి C655 వచ్చేటప్పటికి 55 ఇంచ్ 39,990 రూపాయలకి అయితే అవైలబుల్గా ఉండడం జరిగింది 2024 వెర్షన్. అదే TCL P సిరీస్ వచ్చేటప్పటికి 32,990 రూపాయలకి అయితే వీళ్ళు సేల్ చేస్తున్నారు. అది కూడా మనకి 55 ఇంచెస్ అనమాట. సో మనకి ప్రైస్ డిఫరెన్స్ అనేటువంటి చెక్ చేసుకున్నట్టయితే C655 కొంచెం ఎక్కువ ఉంది. ఇందులో ఫీచర్స్ కూడా కొంచెం ఎక్కువైతే ఉండడం జరిగింది. అందులో మెయిన్ ఫీచర్ వచ్చేటప్పటికి మోషన్ క్లారిటీ అనమాట. ఎవరైతే మనకి రేసింగ్ వీడియోస్ కావచ్చు, అలాగే స్పీడ్ మూవ్మెంట్ ఉన్నటువంటి వీడియో మన టీవీలో రన్ అవుతున్నప్పుడు ద బెస్ట్ క్లారిటీ అనేటువంటిది C655 అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి ఏంటంటే C6-1B తీసుకోవాలా, లేకపోతే C6-9B తీసుకోవాలా, C655 తీసుకోవాలా అని కన్ఫ్యూజన్ అయితే ఉందన్నమాట. ఈ కన్ఫ్యూజన్ చిన్న క్లారిటీ ఏంటంటే మీరు కనుక ఎక్కువ మోషన్ యాక్సిలరేటర్ ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నారు అనుకుంటే మాత్రం C655 తీసుకోండి. ఈ మూడో టాప్ వచ్చినప్పుడు కూడా C655 ఇదైతే మీరు నోట్ చేసుకోండి. సో ఓకేనా. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ టీవీ వచ్చేటప్పటికి ఏంటి అంటే Xiaomi A సిరీస్ అనమాట. సో Xiaomi A సిరీస్ మీరు కంప్లీట్గా స్కిప్ చేసేసుకోండి. ఇది మన 43 ఇంచ్ వచ్చేటప్పటికి 23,000 రూపాయల బడ్జెట్లో అయితే వీళ్ళు సేల్ చేయడం జరుగుతుంది 2024 వెర్షన్. సో ఇందులో మనకి ఫుల్ హెచ్డీ డిస్ప్లేలో వీళ్ళైతే ఆఫర్ చేస్తున్నారు. మనకి క్లారిటీ అనేటువంటి నాట్ బ్యాడ్ బాగానే ఉంది. బట్ ఈ ప్రైస్కి అయితే వర్త్ కాదు అనేది మీకు చాలా స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తాను అనమాట. మీరు కొంచెం బడ్జెట్ అయితే యాడ్ చేసుకున్నారు అంటే Xiaomi X సిరీస్ అయితే వస్తుంది. ఇది 43 ఇంచు 29,000 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుంది అనమాట. అంటే 28,999 రూపాయల బడ్జెట్లో రావడం జరుగుతుంది 2024 వెర్షన్. సో మరి 4K అల్ట్రా హెచ్డీ డిస్ప్లే అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇది 60 Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఇందులో డాల్బీ విజన్ ఉంటుంది, అలాగే HDR10+ ఉంటుంది, అలాగే MEMC టెక్నాలజీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే సౌండ్ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చినట్టయితే 30 వాట్ స్టీరియో స్పీకర్ని అయితే వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అలాగే డాల్బీ ఆడియోతో పాటుగా DTS వర్చువల్ ఎక్స్ టెక్నాలజీ కూడా ఈ టీవీ సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో Xiaomiలో మీరు కనుక ఈ ఆఫర్లో తీసుకోవాలనుకుంటే X సిరీస్ టీవీ మాత్రమే అయితే పర్చేస్ చేసుకోండి. మీ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ మనకి 6th టీవీ వచ్చినప్పటికి హైసెన్స్ నుండి అయితే వస్తుంది. ఇక్కడ మనకి కంప్లీట్గా 2 టీవీస్ అయితే వీళ్ళు బాగా హైలైట్ చేస్తున్నారు. ఫస్ట్ వచ్చినప్పటికి హైసెన్స్ E7K అన్నమాట. నెక్స్ట్ వచ్చినప్పటికి U6K. ఈ 2 టీవీస్ చాలా తక్కువ ప్రైస్కి వస్తుంది అనేది వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇవి మనకి 2023 వెర్షన్ టీవీస్. ఇవి మనకి 43 ఇంచ్ వచ్చినప్పటికి 30,999 రూపాయలు, అంటే 31,000 రూపాయలుగా సేల్ చేస్తున్నారు. మీరు దీన్ని పర్చేజ్ చేయడం కంటే, ఎందుకంటే ఇది మనకి 4K అల్ట్రా హెచ్డీ QLED ప్యానల్తోనే రావడం జరుగుతుంది, అంతా బాగానే ఉంది. కాబట్టి మీరు దీన్ని పర్చేజ్ చేయడం కంటే హైసెన్స్ E6 అని అయితే మీరు పర్చేజ్ చేసుకోండి. ఇది మనకు 2024 వెర్షన్. అలాగే మనకి పిక్చర్ క్వాలిటీలో కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్లోని కూడా వన్ ఆఫ్ ద బెస్ట్ పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా దీని ప్రైస్ వచ్చినప్పటికి 26,999 రూపాయలకి మనకు 43 ఇంచ్ టీవీ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రైస్ వైజ్ కంపేర్ చేసుకున్నా సరే మనకు చాలా తక్కువ ప్రైస్కే ఈ టీవీ వస్తుంది. క్వాలిటీ చూసుకున్నట్టయితే మనకి ఆ 2 టీవీస్ కంటే దీని యొక్క పిక్చర్ క్వాలిటీ వన్ ఆఫ్ ద బెస్ట్ అనేది చెప్పుకోవచ్చు అనమాట. ఇది కంప్లీట్గా మనకి. సో ఈ సేల్స్ మనం పర్చేస్ చేయవలసినటువంటివి, అలాగే పర్చేస్ చేయకూడనటువంటి స్మార్ట్ టీవీస్ విషయానికి వచ్చినట్టయితే మీకు కంప్లీట్ క్లారిటీ కింద ఒక షీట్ కూడా ఇస్తుంది అనమాట. ఈ షీట్ ద్వారా మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారంటే ఫుల్ క్లారిటీ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వీడియోలో నేను మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను కదా 55 to 75 ఇంచ్ స్మార్ట్ టీవీస్ ఏ పర్చేస్ చేయాలనేటువంటిది, ఆ వీడియో కూడా రెడీ అయిపోయింది. సో నేను మీకు త్వరలో అయితే ఆ వీడియో కూడా పబ్లిష్ చేయడం జరుగుతుంది. సో ఆ వీడియో మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేసేయండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సత్య టెక్ తెలుగు.